అలా సమస్త నారాయణిసేన దుర్యోధనుడు సొంతమైంది. అలానే ఆయుధం ఎత్తనని మాటిచ్చిన శ్రీకృష్ణుడు అర్జునుడి పక్షాన నిలిచాడు. అలా దుర్యోధనుడు తిరిగి వెళ్లే ముందు ఒకసారి బలరాముడి దగ్గరికి వెళ్ళి, ప్రభూ, యుద్ధం సమీపిస్తోంది. మీరు మా పక్షాన నిలబడితే మా విజయం ఖాయం. మీ ఆశీర్వాదం నాకు కావాలి అని వినయంగా అడిగాడు. దుర్యోధన, నువ్వు నా శిష్యుడు. గదాయుద్ధం నేర్పింది నేనే. నీమీద నాకు స్నేహం ఉంది. కృష్ణుడు నాకు ఎంతో ఇష్టం. నేను ఆయనకు ఎదురు నిలబడి యుద్ధం చేయడం నాకిష్టం లేదు. అలానే పాండవులు కూడా మా బంధువులే. అందుకే ఈ యుద్ధంలో నేను ఎవరి పక్షాన యుద్ధం చెయ్యను అని బలరాముడు మాటిచ్చాడు. ఆ మాట విన్న వెంటనే దుర్యోధనుడు లోలోపల ఊపిరి పీల్చుకున్నాడు. ఎక్కడ బలరాముడు కూడా పాండవుల వైపు వెళ్ళిపోతాడో అన్న భయం పూర్తిగా తొలగిపోయింది. సంతోషంగా ద్వారకా నుండి బయలుదేరి తిరిగి హస్తినాపురం చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి యుద్ధానికి భారీ ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తరువాత భాగంలో చూద్దాం. అంతకంటే ముందే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.